హాయ్ అండి, ఎట్లున్నారు? ఈరోజు కొత్త డిష్ తోటి వచ్చానండి మీ ముందుకి. దీన్ని చౌచౌ పప్పు, చౌచౌ కూటు అని తమిళనాడులో అంటారు. దీన్ని మనం తెలుగులో సీమ వంకాయ అని అంటారు. మీరు సూపర్ మార్కెట్లోకి వెళ్తే ఇది దొరుకుతుంది ఈ డిష్. సో ఇది సీమ వంకాయ ఆర్ చౌచౌ. ఓకే, దీన్ని కూట్లాగా చేసుకుంటారు, అంటే కూరలాగా చేసుకుంటారు, ఫ్రైలా చేసుకుంటారు, పప్పులా పెట్టుకుంటారు. పప్పు చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు పప్పు గురించి చెప్తాను ఎలా చేసుకోవాలో. దీనిపైన పీల్ తీసేసుకుని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని, ఇప్పుడు మామిడికాయ లోపల టెంక ఎలా ఉంటుందో దీని లోపల సీడ్ ఎలా ఉంటుంది. అది పెద్దగా ఉండదు టెంకలాగా. అది తీసుకుని పక్కన పడేసుకోండి. తర్వాత చిన్న చిన్న పీసెస్ ఈ విధంగా కట్ చేసుకోండి. ప్యారలల్గా ఒక గంట సేపు నానబెట్టుకున్న పప్పులో ఈ ముక్కలన్నిటినీ వేసి ఉంచండి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకోండి. 3 విజిల్స్ రాగానే సిమ్లో పెట్టుకుని 5 నిమిషాలు దింపేసుకోండి. ఇంకా ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని మూత పెట్టేసుకోండి. ప్రెషర్ కుక్కర్ మూత 3 విజిల్స్ గురించి వెయిట్ చేయండి. 3 విజిల్స్ వచ్చేసాయి. అది వస్తుండగానే ప్యారలల్గా ఈ పోపు వేసేసుకోండి. మనకి టైం సేవ్ అవుతుంది. పోపుకి ఎంతైనా, పప్పుకి ఎంతైనా సరే నెయ్యితోటే అందమండి పోపు. సో 2 స్పూన్ల నెయ్యి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి, అలాగే పప్పుకి ఎంతైనా సరే ఇంగువ చాలా బాగుంటుందండి. ఇంగువ వేసుకుని ఒకసారి కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకోండి. తాలింపులో పప్పును చౌచౌ పెట్టుకున్న దాన్ని రెండింటిని వేసేసుకోండి. ఇష్టమైన వాళ్ళు కారం వేసుకోండి అండి. నాకు పచ్చిమిర్చితోటి, పప్పు ఎంతైనా సరే పచ్చిమిర్చితో టేస్ట్ బాగుంటుంది. సో పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత రవ్వంత చింతపండు దీనిలోనే వేసేసుకోండి. వేసేసుకుని ఒకసారి కలుపుకొని ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలుపుకొని మూత పెట్టేసుకోండి. కొంచెం ఉడికొచ్చాక దింపేసుకోండి. ఇంకంతేనండి. వేడివేడి అన్నంతో నెయ్యి, చౌచౌ పప్పు, ఇంకా ఆవకాయ కలుపుకొని తింటే ఆహా ఏమి రుచి. ఇదండి. నచ్చిందా ఈ వీడియో? కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ మరిన్ని వీడియోల కొరకు. మీకు ఉండనా మరి.